అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని జంగారెడ్డిగూడెం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీఏ రామతారకం అన్నారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి 22వ దసరా మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఆలయ మండపంలో ప్రత్యేక పూజలతో ఈ మహోత్సవాలు మొదలవగా తొలి రోజు వాసవి మాత బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఎర్రటి చీర, దివ్యమైన ఆభరణాలతో వివిధ పూలదండలతో అలంకరించిన అమ్మవారిని చూసి భక్తులు పులకించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయ అనివిటి మండపంపై నిర్వహించిన పూజా కార్యక్రమంలో దారా రవీంద్ర, సునీత దంపతులు, దారా చక్రవర్తి, సుధా దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. అమ్మవారి అలంకరణ పట్టు చీరను కర్పూరం నారాయణరావు దంపతులు అందజేయగా దోబగుంట్ల పుల్లారావు దంపతులు, వాసవిసాయి నగేష్ దంపతులు ప్రసాద వితరణ చేశారు. ఈ దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 22 కేజీల లడ్డూను గురుసాయి స్వీట్స్ యజమాని చిట్లూరి దివాకర్ బాబు అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రామతారకం, మహంకాళి రామ్మోహన్ రావు, మాతు రాజాలు సుబ్బారావుని అమ్మవారి శాలువాతో సత్కరించారు. ఈ మహోత్సవాలను ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని బాలభాస్కర్ తెలిపారు. ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీఏ రామతారకం మాట్లాడుతూ దసరా వేడుకలలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అవతారంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని, ప్రతిరోజు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. బాలత్రిపుర సుందరిదేవి అలంకరణలో ఉన్న వాసవి మాతను కర్పూరం జనార్దన్ రావు, దోబగుంట్ల బాపిరాజు, వందనపు వెంకటేశ్వరరావు, మహంకాళి బాలకృష్ణ, చామర్తి శ్రీరాములు, కంచర్ల నటరాజ్, నాగసూరి సాంబశివరావు, వసంత్ కుమార్, కర్పూరం త్రివిక్రమరావు, కర్పూరం కృష్ణారావు, మహంకాళి మధు, జయవరపు రాంబాబు, కర్పూరం కోటేశ్వరరావు, కొండా ఉమా, ఉల్లియ దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సదుపాయాలను కమిటీ వారు ఏర్పాటు చేశారు. జై వాసవి, జై జై వాసవి. జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ రోజు దసరా మహోత్సవాలు 22వ సంవత్సరం దసరా మహోత్సవం సందర్భంగా మొదటి రోజుగా ఈ రోజు వాసవి అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అలాగే రేపు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. కాబట్టి 50 మంది భక్తులు ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న కనికాంబారి గుడిలో దసరా మహోత్సవాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయండి. ఈ రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంతో స్టార్ట్ అవుతున్నాయి. అలాగే రేపు 29 సోమవారం మహాసరస్వతి దేవి అలంకారము, మూలా నక్షత్రం కావున అందరూ 50 మంది పాల్గొని ఈ పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే రేపు 4వ తారీఖు 11 నుంచి అన్న సమారాధన, 3 గంటల నుంచి భారీ ఊరేగింపు, మయాన చీరల పాట, లడ్డూ పాట కూడా ఉంటుంది. తర్వాత ఈ 3 నుంచి కూడా అన్నప్రసాద అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు అన్నిటికీ పాల్గొని ప్రజలందరూ తీర్థప్రసాదాలు స్వీకరించేందుగా కోరుతున్నాం. దీనికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజాకారం నుంచి పండితులు ఏరంగి సుబ్రహ్మణ్య శర్మ గారు, అలాగే ఆలయ ప్రధాన అర్చకులు నాగ వెంకట శర్మ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి. దీనికి టిప్ టాప్ అంతా కూడా అయ్యప్ప టిప్ టాప్ వాసు వారు అరేంజ్ చేశారు. లడ్డూని మనకి బహుకరించిన వాళ్ళు గురుసాయి స్వీట్స్ అండ్ కూల్ డ్రింక్స్ అండి, దివాకర్ బాబు గారు ఆయన పేరు, ఆయన ఇచ్చారండి. అందరూ కూడా మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి.